హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ వారం నాగర్ కర్నూల్ ప్రాంతపు వంటకాలని మనం రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక వంటకాలతోటి సౌమ్య గారు సిద్ధంగా ఉన్నారు. హలో సౌమ్య గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ హాఫ్ సారీ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఫైన్. సో సౌమ్య గారు, అయితే ఫస్ట్ ఏ రెసిపీ చేసి చూపించబోతున్నారు మాకు ఈరోజు? ఫస్ట్ కరివేపాకు చికెన్ ఫ్రై. కరివేపాకు చికెన్ ఫ్రై. వా, కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌమ్య గారు, చికెన్ మై ఫేవరెట్. అందరి ఫేవరెట్. ఎవరు అంటే చిన్నపిల్లలు కూడా తినాలి అంటే ఇప్పుడు కూరలో కరివేపాకు లాగా తీసేయొద్దు అని అందరు అంటారు. మంచి మాట చెప్పారండి కరివేపాకు గురించి. కానీ కరివేపాకుని తీసేయకుండా తినాలంటే ఏం చేయాలి? అందుకని కరివేపాకు చికెన్ ఫ్రై చేస్తున్నా ఈరోజు. మీరు అలా వచ్చారు. ఓకే, తీసేసే వీలు లేకుండా దాన్ని కంప్లీట్ గా తినేలాగా, పిల్లలు కూడా ఇష్టపడేలాగా ఈరోజు నేను ఆ రెసిపీ చూపిస్తాను. దాన్ని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఏం చేద్దామండి? ఓకే అండి, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. ప్యాన్ పెట్టేసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసేద్దాం. ఓకే, స్పూన్ అక్కడ ఉంది. సో ఆయిల్ వేడైపోయిందండి. కొంచెం తాలింపు గింజలు వేసుకోండి. పోపు దినుసులో ఆనియన్స్, సో సౌమ్య గారు, నాన్ వెజ్ లో మీరు ఏ ఐటమ్స్ బాగా వండుతారు? బిర్యానీ. చికెనా మటనా? చికెన్, మటన్, కీమా బిర్యానీ అన్నీ బాగా వండుతానండి. బిర్యానీస్ అంటే చాలా ఇష్టం పిల్లలకు. అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అని చెప్పా కదా, నాకు మ్యారేజ్ బిఫోరే నేను ఫస్ట్ నేర్చుకున్నది బిర్యానీస్ నేర్చుకున్నా. బిర్యానీ తర్వాత వేరే వంటకాలు నేర్చుకున్నా నేను. మామూలుగా ఎవరైనా సరే చిన్న చిన్నవి నేర్చుకుని బిర్యానీ వరకు వెళ్తారు. మీరు ఫస్టే బిర్యానీ నేర్చుకుని తర్వాత వేరే రెసిపీస్ నేర్చుకున్నా. బిర్యానీ స్పెషలిస్ట్ అయితే సౌమ్య గారు. చాలా బాగా చేస్తాను. ఓకే ఫైన్. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ తగినంత పసుపు. ఓకే, కలిపి. సో ఈ రెసిపీ మీదేనా అండి? మా డాడీ వంటలు బాగా చేస్తారు, మమ్మీ బాగా చేస్తుంది, పిన్ని వాళ్ళు బాగా చేస్తారు. మమ్మీ పిన్ని ఓకే, మీ డాడీ కూడా వంటలు బాగా చేస్తారా? నాన్నగారు డాడీ హోటల్ అని చెప్పా కదా. అవునవును. 35 years అయింది మా హోటల్ ఎస్టాబ్లిష్ చేసి. సో డాడీ చాలా బాగా చేస్తాడు. డాడీ మమ్మీ నుంచి మాకు అది వచ్చింది, జీన్స్. పారంపరంగా మంచి వంట చేసే నైపుణ్యం వచ్చింది. మేము 4 members సిస్టర్స్, అందరం బాగా చేస్తాం వంట. ఓకే, నెక్స్ట్ టైం వేద్దామండి చికెన్. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసేసుకున్నాము. ఓకే, సో ఇది ఇప్పుడు ఇలా మగ్గించుకోవాలండి? అవునండి, మూత పెట్టుకోవాలా? మూత పెట్టేసి ఒక 10 minutes మగ్గించుకోవాలి. అందులో చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఓకే, అంతలోపు మనము కరివేపాకు కారం చేసాం కదా, చెప్పాను కదా, ఆ కరివేపాకు కారం అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఫైన్. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ కొంచెం వేడెక్కాక 4 ఎండుమిర్చి, ఓకే, 1 స్పూన్ ధనియాలు. సో ధనియాలు, ఎండుమిర్చి కొంచెం డ్రై రోస్ట్ చేసి డ్రై రోస్ట్. నెక్స్ట్ అండి ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, ఇలాచి అండ్ లవంగం, మిరియాలు, ఇవన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, మిరియాలు. ఓకే సౌమ్య గారు, ఇవి రోస్ట్ అవుతున్నాయి. ఇంకా దీంట్లో ఏమైనా వేసుకోవాలండి? కొంచెం రోస్ట్ అయ్యాక కరివేపాకు వేయాలి ఇందులో.
అంతలోపు మనం చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము. దీంట్లోనండి మళ్ళీ మూత పెట్టేసుకోవడమే కదా? మూత పెట్టేసి. సౌమ్య గారు, మీ హాబీస్ ఏంటండి? ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారు? ఫ్రీ టైంలో అంటే మ్యాక్సిమం ఏదో ఒకటి నేర్చుకుంటుంటాను. అంటే నేను డిఫరెంట్గా అంటే ఏమన్నా ఆర్ట్స్ చేయడం ఇంట్రెస్ట్ అనమాట. డిఫరెంట్గా డ్రెస్ డిజైన్ చేయడం, ఏదో ఒకటి నేర్చుకోవడం ఇంట్రెస్ట్. సో అందుకనే అట్లే మేకప్ ఆర్టిస్ట్ అయిద్దామని నేర్చుకున్నాను. సరే, డ్రెస్సెస్ కూడా ఓన్గా డిజైన్ చేసుకోవడము, అలా నేను ఓన్ థాట్స్తోని కొన్ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. అలాంటివి చాలా ఇంట్రెస్ట్ నాకు. నైస్ అండి. సో ఫ్రీ టైంని కూడా క్రియేటివ్గా వాడుతూ ఉంటారు. ఓకే. సో ఇది ఇంకా రోస్ట్ అవ్వాలండి? చాలా రోస్ట్. ఓకే. దించే ముందు కాస్త వెల్లుల్లి వేయాలి ఇందులో. ఓకే. సో వెల్లుల్లి కూడా వేసి ఇంకొక 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ వేగినా సరిపోద్ది. సో మీరన్నట్టే కరివేపాకు మొత్తం మనకి ఇలా ముట్టుకుంటే పొడి అయ్యేలాగా రోస్ట్ అయింది బాగా. అంతలోపు చికెన్లో కొంచెం కారం యాడ్ చేసుకుందాము. ఓకే. కొంచెం, ఎందుకంటే అందులో ఎండుమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం. ఓకే. కారం వేసి మగ్గించాం కదా చికెన్ని, అది కారం ఉడికేలోపు మనం ఇది గ్రైండ్ చేసి పెట్టుకుందాం పౌడర్. ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి? ఓకే. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకోనా అండి? ఓకే అండి. ఓకే అండి, మిక్సీ జార్లోకి తీసుకున్నాము. ఇదిగోండి మిక్సీ పట్టుకొని వచ్చేయి. ఓకే. అనుష, ఈ కరివేపాకు కారం రెడీ అయ్యింది. ఓకే అండి. ఇప్పుడు చికెన్ ఉడికిందేమో చెక్ చేసుకోవాలి. ఓకే, బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కారం యాడ్ చేస్తాం. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుంటూ ఉండాలి కదండి? కలపాలి. ఒక 5 మినిట్స్ ఈ కరివేపాకు చికెన్కి బాగా పట్టేలాగా మగ్గించాలి, అంతే. సౌమ్య గారు, ఒకసారి చూద్దామా అండి? ఓకే అండి. ఆల్మోస్ట్ డన్. ఓకే, అయ్యిందండి. ఓకే, అయితే ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే కదా? సర్వ్ చేసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్, ఉప్పు, కారం, ఎండుమిర్చి, ధనియాలు, మసాలా దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు. కరివేపాకు చికెన్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, చికెన్, ఉప్పు, కారం వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్లో ఎండుమిర్చి, ధనియాలు, మసాలా దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకొని మగ్గుతున్న చికెన్ పాన్లో వేసి
కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. కరివేపాకు చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సౌమ్య గారు టేస్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఒక ఫోర్క్ ఇచ్చేయండి. సూపర్ ఉంది సౌమ్య గారు, ఎమ్మి అంటే ఎమ్మి. థ్యాంక్ యూ అండి. నేను చికెన్లో చాలా వెరైటీస్ టేస్ట్ చేశాను, కానీ ఇది ఇంకొక బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు. ఆ కరివేపాకు కాంబినేషన్లో చాలా చాలా బాగుంది. ఇది స్టార్టర్స్ లాగా పిల్లలు ఎప్పుడు అంటే ఓన్లీ గ్రేవీ కర్రీ ఇష్టపడరు కదా, అలాంటప్పుడు ఫ్రై ఐటమ్ నార్మల్ ఫ్రై కాకుండా ఇలా కరివేపాకు వేస్తే వాళ్ళకి అందాల్సిన ప్రోటీన్స్, పోషకాలు అన్నీ అందుతాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఫైన్. సో నెక్స్ట్ రెసిపీ ఏం చేసి చూపించబోతున్నారు? క్యారెట్ కోకోనట్ రైస్. క్యారెట్ కోకోనట్ రైస్, ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అవునా? ఓకే, క్యారెట్ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. క్యారెట్ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సౌమ్య గారు, అసలు చాలా హెల్దీ అనిపిస్తుంది నాకు ఇది, ఎందుకంటే క్యారెట్ వేస్తున్నాము, కోకోనట్ వేస్తున్నాము. అండ్ తర్వాత పిల్లలు అంటే నార్మల్గా లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. మా బాబు కోసం యాక్చువల్గా మా డాడీ క్యారెట్ అండ్ కోకోనట్ కలిపి కర్రీ చేస్తుండే ఫ్రై. ఓ, మా బాబు లంచ్లో కర్రీస్ కలుపుకొని తినడు అనమాట. చిన్న బాబు కదా, వాడి కోసం అని నేను ఇలా ట్రై చేసేవానికి. వానికి బాగా ఇప్పుడు వానికి ఫేవరెట్ మా బాబుకి. సో మీ నాన్నగారి రెసిపీని మీరు అలా మార్చారనమాట, మోడిఫికేషన్ చేసి రైస్ యాడ్ చేసి క్యారెట్ కోకోనట్ రైస్ చేశారు. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇలాచి అండ్ దాల్చిన చెక్క, వేరేవి మసాలా దినుసులు వాడము. ఓన్లీ ఇలాచి, దాల్చిన చెక్క, తాలింపు గింజలు. ఓకే, గరిట తీసుకుందాం. ఇది. సో సౌమ్య గారు, నాగర్ కర్నూల్లో టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. అంటే ఇప్పుడు నేను నాగర్ కర్నూలు వస్తే ఖచ్చితంగా ఇవి చూసే వెళ్ళాలండి మీరు అనేటటువంటి ప్లేసెస్ గురించి. ఉమామహేశ్వరం శ్రీశైలం వెళ్ళే రూట్లో మున్ననూరు దగ్గర ఉంటుంది. మున్ననూరు కంటే ముందే ఉంటుంది. అయితే ఈ ఉమామహేశ్వరం అనేది అక్కడ స్వయంభూగా వెలిసిండు శివుడు. సో శివరాత్రికి జీడిపప్పు వేసారా? జీడిపప్పు వేసామండి. శివరాత్రికి, ఏకాదశికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. అండ్ తర్వాత ఎప్పుడు అంటే ఎవ్రీ డే అక్కడ పూజలు జరుగుతూనే ఉంటాయి. కొండలలో స్వామి వెలిసిండనమాట. చాలా అక్కడ ఒక గుండం ఉంటుంది. ఆ గుండంలో వాటర్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అన్నది ఇప్పటికీ ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేరు. ఓకే, చాలా స్పెషల్, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇందులో పచ్చిమిర్చి చీలికలు వేయండి. ఓకే, తర్వాత కొంచెం శనగపప్పు, ఆనియన్స్ వేసుకుందామండి. నెక్స్ట్ ఓకే, ఓకే అండి, ఇదంతా కూడా మంచిగా వేగింది. తర్వాత ఏం వేసుకుంటున్నాము? తర్వాత నెక్స్ట్ క్యారెట్ అండి. ఓకే, క్యారెట్ తురుము. క్యారెట్ వేసాక కొంచెం సాల్ట్. ఓకే, కేవలం పచ్చిమిర్చితో మాత్రమే ఇందులో స్పైసీనెస్ వస్తుంది. వేరేదేది యాడ్ చేయము. ఓకే, ఎటువంటి మసాలాలు కూడా యాడ్ చేయం. కారం అవసరం లేదు. సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అంటే ఇది. అండ్ అందులోనూ మీరు అన్నట్టు ఈ పిల్లలకి ఎప్పుడైనా హడావిడిగా మనం ఏదైనా లేట్ అయ్యి బాక్స్ కట్టాలి లేదా వంట చేయాలి అంటే రైస్, కర్రీ ఇలా రెండు సపరేట్ గా కాకుండా ఇలాగా ఒకటి రైస్ తోటి చేసేస్తే తొందరగా అయిపోతుంది. రెండు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడు వెజిటేబుల్ రైస్, ఎప్పుడు ఎగ్ రైస్, పులిహోర అలా కాకుండా కొంచెం వెరైటీగా.
అండ్ అందులో క్యారెట్ కాబట్టి విటమిన్ ఏ ఉంటుంది. అండ్ తర్వాత కొబ్బెర, కోకోనట్లో చాలా పోషకాలు ఉంటాయి, జుట్టు బాగా పెరుగుతుంది. అదో మీరు ఫైబర్ బీఈడీ చేశాను అన్నారు కదా, నిజంగా మొత్తం ఏమన్నా ఈ న్యూట్రిషన్ క్యాలరీస్ వీటి గురించి ఏమన్నా చదువుకున్నారా బాగా? ప్రతి దానికి అసలు దాంట్లో ఏం వైటమిన్స్ ఉన్నాయి, ఎలా మనకు ఉపయోగపడుతుంది? సబ్జెక్ట్ లో చదువుకునేది అది కదా, ప్రతి దానిలో ఏం పోషకాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలి. మెయిన్ గా మనం పిల్లలకి పెట్టాలంటే న్యూట్రిషన్ ఫుడ్ పెట్టాలి కాబట్టి డైలీ ఒకటి తినకుండా ఇంకొకటి న్యూట్రిషన్ది వాళ్ళకి అందేలాగా చూసుకోవాలి కాబట్టి అన్ని చూసుకొని చేస్తుంటా అనమాట. సో నెక్స్ట్ కొబ్బరి తురుము ఈక్వల్ క్వాంటిటీ వేసుకోవాలండి, కొబ్బరి అండ్ క్యారెట్. ఈ కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి కదా, ఇందులో నుంచి కూడా కొంచెం ఆయిల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి, సాంబార్ పౌడర్. ఓకే, మామూలుగా అయితే ఇలా రైస్లలో వాటిలలో ఒక వేలో వేస్తే ఏ గరం మసాలా వేస్తారు, గరం మసాలా వేయొద్దు అనే సాంబార్ పొడి వేస్తున్నాం అనమాట, కొంచెం టేస్టీగా రావడానికి. అండ్ తర్వాత గరం మసాలా అవాయిడ్ చేయడానికి. ఓకే ఫైన్. సో ఇది కూడా ఫస్ట్ టైం అండి నేను అంటే ఇలా రైస్లో సాంబార్ పొడి వేయడం అన్నది. మీరు టేస్ట్ చేసాక చెప్తారు కదా ఎలా ఉందో. ఓకే, సాంబార్ పొడి వేసేసాం కదండి, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ రైస్ వేసేయాలి. సో అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి, బాగా కలపాలి అదంతా పట్టేటట్టు. సౌమ్య గారు కలుపుకోవడం అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? స్టవ్ ఆఫ్ చేయండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. లిడ్ పెట్టేయండి. క్యారెట్ కోకోనట్ రైస్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, యాలుకలు, పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు, కొబ్బరి తురుము, సాంబార్ పొడి, ఉడికిన అన్నం. క్యారెట్ కోకోనట్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో దాల్చిన చెక్క, యాలుకలు, పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ తురుము, ఉప్పు, కొబ్బరి తురుము, సాంబార్ పొడి, ఉడికిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ కోకోనట్ రైస్ రెడీ. క్యారెట్ కోకోనట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సౌమ్య గారు టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దామండి. ఒక స్పూన్ ఇచ్చేయండి, మీరు తీసుకోండి. సో నాకైతే సూపర్గా అనిపించిందండి, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు సౌమ్య గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, కరివేపాకు చికెన్ ఫ్రై అండ్ అలానే క్యారెట్ కోకోనట్ రైస్ రెండు సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. రేపు కూడా మరొక 2 నాగర్ కర్నూలు ప్రత్యేక వంటకాలతోటి నేను సౌమ్య గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.